హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెన్నైకి వచ్చినాం మళ్ళీ. సో నిన్న నైట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. టైం ఎంత అవుతుంది? సో ఇప్పుడు టైం 11:53 అవుతుంది. మనం ట్రాక్కి వెళ్తున్నాము. నిన్న నైట్ 5:10కి, నిన్న ఈవినింగ్ 5:10కి మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ రీచ్ అయ్యాం. సో మార్నింగ్ హోటల్కి వచ్చేసి, మేము ఉండే హోటల్ ఇదే. హోండా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు నాకు. సో మార్నింగ్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి, ఇప్పుడు 12కి బ్రీఫింగ్ ఉంది కానీ మస్తు లేట్ అయిపోయింది. ఒకసారి వెళ్ళి, మన టీం కూడా ఉన్నది అక్కడ, రేసిస్ మోటార్ సైకిల్ క్లబ్ ఫ్రమ్ హైదరాబాద్. హర్షాన వాళ్ళు కూడా అందరు ఉంటారు, మన టీమ్మేట్స్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా. నిన్న పే అండ్ ప్రాక్టీస్ ఉండే వాళ్ళకి, వాళ్ళు పే అండ్ ప్రాక్టీస్ చేశారు. నిన్న మనం చేయలే, మనకు బైక్ లేదు. సో రేపు మాకు ఉంటుంది మళ్ళీ. సో ఇప్పుడు మనం మళ్ళీ ట్రాక్ దగ్గరకు వచ్చేసినాం. ఇదే ఎంట్రన్స్ ట్రాక్ది. సో ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్. సో వచ్చేసినాం, ట్రాక్ ఎంటర్ అయిపోయినాం మనం. ట్రాక్ లోపలికి అంటే ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం పిట్స్ దగ్గరికి. ఇప్పుడు వాళ్ళు టీషర్ట్స్ అవన్నీ ఏం లేవు కాబట్టి, సో రిజిస్టర్లో రాయమంటారు, మనం రాయాలి. సో రాసి లోపల నచ్చుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో ఇటేమో కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన గోకా ట్రాక్. ఇటు లోపలికి వెళ్తే కొత్తగా కన్స్ట్రక్ట్ అయిందే. సో 1 కిలోమీటర్ గోకా ట్రాక్ అది. ట్రాక్ వ్యూ ఇది. ఇప్పుడు ఆ వైట్ హట్ దగ్గర కనిపిస్తున్న కార్నర్ 12 అది. సో ఆ కార్నర్ 12 హోమ్ స్టేట్ అని అంటాం దీన్ని. సో ఆ ఆర్చ్ నుంచి వెళ్ళి స్ట్రైట్. సో ఇక్కడ నుంచి ఇంకా వ్యూ బాగుంటుంది, చూపిస్తా. డ్రాగ్ రేస్ ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతారు. ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ డ్రాగ్ రేస్ ఛాంపియన్షిప్ ఇక్కడ నుంచి వెళ్ళి ఆ ఎంఆర్ఎఫ్ టైర్ అది ఆడుకుంది కదా, అక్కడ ఎండింగ్, అక్కడ వరకు ఉంటుంది స్ట్రైట్. సో అది డ్రాగ్. సో పోదాం. ఇంతకుముందు నేను చెప్పినా కదా, అది కార్నర్ 12 అని. సో ఆ టైర్స్, ఆ బ్యారిగేట్ ఉంది కదా, బ్యారిగేట్ టైర్స్ దాని పక్క నుంచి మాకు పిట్ ఎంట్రీ ఉంటుంది అనమాట. ఒకవేళ మేము లోపలికి వెళ్ళాలి, పిట్స్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ వైట్ లైన్ ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఇంకో హట్ కనిపిస్తుంది కదా, అక్కడ 11A అని, అది కార్నర్ 11. సో అక్కడ నుంచి మనకు ఒక వైట్ లైన్ ఉంటుంది పిట్ ఎంట్రీకి. సో వైట్ లైన్ లోపల నుంచి వెళ్ళి ఒక హ్యాండ్ లిఫ్ట్ చేసి మనం లిఫ్ట్ చేసి వెళ్ళాలి. ఎవరు హార్న్? కారా? మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఇక ఎవరికైనా ఏమన్నా అయినా ఎమర్జెన్సీగా తీసుకొని వెళ్ళడానికి. ఇక్కడ కింద వాటర్ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా? ఎప్పుడు వచ్చినా? నేను ఇక్కడే ఉంటున్నారా, చెన్నైలోనే. నిన్న వేసినావు పిఎన్పి ట్రాక్ డే? చేయలే.
సో వచ్చేసినాం ఇప్పుడు మనకి కన్న వాళ్ళు మనకి కింద అక్కడ వాటర్ ఉంటే మీకు చూపిస్తా కదా. సో కార్ల నుంచి ఇది మన మాస్టర్ బైక్ కారు హర్ష అన్నది. సో పోదాం ఇప్పుడు లోపలికి. ఫస్ట్ పిట్టేనా మనది? ఫస్ట్ పిట్ అని అనుకుంటున్నా. ఫస్ట్ పిట్టేనా కాదా? హే ఫస్ట్ పిట్టే మనది. సో మనది పిట్ నెంబర్ 1 మన హైదరాబాద్ రేసెస్ మోటార్ సైకిల్ క్లబ్. సో నా టెక్నీషియన్ రాగన్న ఉన్నాడు. ఇద్దామన్నా రఘుబాయ్ హాయ్. సో బైక్స్ ప్రిపేర్ చేస్తుండు అన్న, బిజీ ఉన్నాడు. మన టెక్నీషియన్ ఈయననే ఇచ్చి పడేస్తున్నాడు ఎండ. సో సో ఇవన్నీ పిట్స్ అన్నమాట. ఏ టీం వాళ్ళకి ఆ టీం సపరేట్ పిట్. ఈ పిట్ నెంబర్ 1 వచ్చేసి ఇది మన టీం రేసెస్ మోటార్ సైకిల్ క్లబ్ది. సో ఇక్కడి నుంచి అక్కడి వరకు లాస్ట్ వరకు. So much time to shift the gears. Sometimes like first 10 minutes of the thing is okay, but like after like 10-15 minutes, then it starts happening like C8, C10, and I'm breaking it out. Okay, what area I can do? Part of body up. ఒకసారి మీరు వ్యూ చూడొచ్చు. హోమ్ స్ట్రైట్ అక్కడ ఆర్క్ ఉంది కదా, అక్కడ నుంచి రేస్ గ్రిడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అందరం. రేస్ స్టార్ట్ ఇక్కడ వచ్చేసి అక్కడ ఎంఆర్ఎఫ్ అది కనిపిస్తుంది టైర్ ఆర్క్, అది కార్నర్ 1. సో ఇది ఇంకా అప్డేట్స్ మీకు ఇంకా ఎవరికైనా రేసింగ్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు రేసెస్ మోటార్ సైకిల్ క్లబ్ అని చెప్పా కదా. సో మన హైదరాబాద్ టీమ్, సో మన తెలుగు స్టేట్లో అది ఒకటే టీం ఉన్నది, రేసెస్ మోటార్ సైకిల్ క్లబ్. సో అందరూ ఫాలో అవ్వండి.
ఇన్స్టాగ్రామ్ పేజ్ రేసిస్ మోటార్ సైకిల్ క్లబ్. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు DM చేయొచ్చు. ఎవ్రీ మంత్ వీకెండ్స్లో ట్రాక్ డేస్ కండక్ట్ చేస్తారు. సో మీరు రిజిస్టర్ అయ్యి మీకు ఒక ట్రాక్ డే ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత మీకు ఫర్దర్గా నేషనల్ ఛాంపియన్షిప్ ఎలా పార్టిసిపేట్ చేయాలో అంతా మీకు అన్న వాళ్ళ త్రూగా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.